హలో వివాస్, ఈరోజు మనం ఎందుకు యంగ్ పీపుల్లో అంటే యువకుల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మాకు పెళ్ళైన తర్వాత మాకు వచ్చే కంప్లైంట్స్ అమ్మాయి సైడ్ బంధువులు కానీ అమ్మాయి సైడ్ పేరెంట్స్ కానీ మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే కామన్గా, డాక్టర్ గారు మా అమ్మాయికి ఈ మధ్య పెళ్ళయింది, కాకపోతే వాళ్ళ సంసార జీవితం అసలు సరిగా లేదు, మా అల్లుడికి అస్సలు కోరికలు సరిగా లేవు, అసలు నెలకు ఒక్కసారి కూడా కలవట్లేదు అని ఇలా అంటున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే, నార్మల్గా దీంట్లో మగవాళ్ళలో కోరికలు తగ్గడానికి 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి, పుట్టుకతోనే కోరికలు తక్కువ ఉండడం, దాన్ని హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళకు పుట్టుకతోనే కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆకలి తక్కువగా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అట్లనే సెక్స్ కోరికలు కూడా వాళ్ళకు పుట్టుకతోనే వాళ్ళకి ఎప్పుడు ఆ కోరికలు తక్కువగానే ఉంటాయి. సో అలాంటి వాళ్ళను మనం టెంపరీగా మందులతో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు, కానీ పర్మనెంట్గా క్యూర్ చేయలేము. కొన్నిసార్లు వాళ్ళకు కౌన్సిలింగ్ అవసరం రావచ్చు. సో సైకియాట్రిస్ట్తో కానీ సైకాలజిస్ట్తో కానీ కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. సో అండ్ దానికి సపోర్టివ్గా కొన్ని మెడికేషన్స్ పెట్టాల్సి వస్తుంది టెంపరీగా. సో రెండో కేటగిరీ ఏంటంటే, డాక్టర్ గారు ముందు నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఈ మధ్య నాకు కోరికలు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు దానికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే సరిగా నిద్ర లేకపోవడము, వర్క్లో చాలా స్ట్రెస్ ఉండడము, తర్వాత స్మోకింగ్, ఆల్కహాలు, తర్వాత సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెడెంటరీ లైఫ్ స్టైలు, అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇవన్నీ మనకు కామన్గా కనిపించేవి. ఇప్పుడు బయట జంక్ ఫుడ్ తినే వాళ్ళలో అంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఇంట్లో వండుకోలేక బయట కర్రీ పాయింట్స్లోనో లేకపోతే వాళ్ళ ఆఫీస్లో క్యాంటీన్లో దొరికే ఫుడ్ తింటున్నారు. చాలా వరకు ఈ బయట తినే ఫుడ్లలో ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారో, ఎటువంటి కెమికల్స్ వాడుతున్నారో మనకు తెలియదు. వాటి వల్ల ఏమవుతుంది అంటే, మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. రెండోది, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా, కంటిన్యూస్గా 7-8 గంటలు కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. అలాగే వీర్య కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. సో కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోతుంది. అంటే అది మగవాళ్ళకు ఫ్యాట్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది, కాబట్టి అక్కడ కూడా కోరికలు తగ్గిపోతున్నాయి. తర్వాత స్మోకింగ్ విషయానికి వస్తే, ఈ స్మోకింగ్ అనేది ఒక్కరోజుతో దాని పని అయిపోదు. ఇప్పుడు ఆల్కహాల్ అన్నా తీసుకోవడం ఆపేస్తే మళ్ళీ ఈస్ట్రోజన్ తగ్గుతుంది, టెస్టోస్టిరాన్ పెరగచ్చు. కానీ స్మోకింగ్ అనేది, అంటే స్మోకింగ్ అనే కాదు, ఏ టైపు టొబాకో అయినా, అంటే కొంతమంది గుట్కాలు తీసుకుంటారు, గుట్కాని, పాన్ పరాగని, ఏదైతే టొబాకో ఉంటుందో అదేం చేస్తుందంటే టెస్టిస్లో స్పెర్మ్ ప్రొడక్షన్కి సంబంధించిన టిష్యూ ఉంటుంది, హార్మోన్ ప్రొడక్షన్కి సంబంధించిన టిష్యూ ఉంటుంది. ఈ 2 టిష్యూస్ని స్లోగా డ్యామేజ్ చేస్తూ పోతుంది. సో అలా డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొద్ది రోజుల తర్వాత మనకు టెస్టిస్ పనిచేసే దాంట్లో ఓన్లీ 10%, 20%, 30% మిగిలిపోతుంది, మిగతాదంతా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ 10% టెస్టిస్ పనిచేస్తుంది అనుకోండి, మనకు కావాల్సిన నార్మల్ టెస్టోస్టిరాన్ ఉత్పత్తిలో 10%, 20% ఉంటుంది. అందుకని వాళ్ళందరికీ కాన్స్టెంట్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కోరికలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని డ్యామేజ్ చేసేది ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ పదార్థాలని విపరీతంగా వాడడం వల్ల, అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ ప్యాక్ చేసుకోవడం కానీ, ప్లాస్టిక్ కప్స్లో కాఫీ టీలు తాగడము, ఏవైతే మనకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ని కొంతమంది వేడి చేసుకోవడానికి కూడా ప్లాస్టిక్లోనే వాడుతున్నారు. ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోయి కూడా అది హార్మోన్ ప్రొడక్షన్ని మనకు అబ్నార్మల్గా అయ్యేట్లు చేస్తుంది. ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మగవాళ్ళలో ఆ కోరికలు అనేవి తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది.
చాలామంది ఒక 15-20 సంవత్సరాలు సిగరెట్ తాగి దగ్గరికి వచ్చి డాక్టర్ గారు నాకు మళ్ళీ మొత్తం నార్మల్ చేయండి అంటే కాదు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే జరిగిపోయి ఉంటుందో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేయలేము. ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని మనం అంటే మిగతా టిష్యూని మనం హెల్తీగా ఉంచగలుగుతామే తప్ప డ్యామేజ్ దాన్ని రికవర్ చేయలేము. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ స్టేజెస్లోనే అలవాట్లు మార్చుకుంటే రికవరీ ఛాన్సెస్ బాగుంటాయి. లేట్ ఏజెస్లో మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మనం అన్నీ మానేసినా కూడా మళ్ళీ ఏం కాదు. చాలామంది అంటుంటారు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, సో అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. డాక్టర్ గారు నాకు లాస్ట్ మంత్ నుంచి షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకున్నాను, మళ్ళీ అవన్నీ రావట్లేదు అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఏదైనా సరే అంటే హెల్త్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అండ్ అలవాట్లు అనేది కొంతమంది వితండవాదం ఉంటుంది. డాక్టర్ గారు మా ఫ్రెండ్ రోజు 10 సిగరెట్ తాగుతాడు, 20 సిగరెట్ తాగుతాడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, నేను 5 తాగుతాను కానీ నాకే ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని. సో అది మన బాడీ నేచర్ బట్టి ఉంటుంది. సో కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తాగొచ్చు కానీ టెంపరరీగా వాళ్ళ బాడీ తట్టుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేగాని వాళ్ళకు 20 సిగరెట్స్ తాగినా ఏం కాలేదు కాబట్టి నేను ఓన్లీ 5 తాగుతున్నాను, 10 తాగుతున్నాను, సో నాకు కూడా ఏం కాదు అనేది తప్పు.